2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? అండ్ అలాగే ప్రతి ఒక్కటి కూడా గోల్డ్ ధర పెరిగినప్పుడు దాని ఇంపాక్ట్ అయితే చాలా వాటి మీద పడుతుంది అని మీరు చెప్పడం జరిగింది. సో మరి ఈ రోజు మనం చూస్తే ఫిజికల్లో గోల్డ్లో ఎలాంటి మూమెంట్ అయితే మనం చూడట్లేదు. మరి ఈ రోజు పరిస్థితి ఎలా ఉంటుంది? ఫర్దర్గా గోల్డ్ ప్రైస్ గురించి మనం ఏ రకంగా అనాలిసిస్ చేసే అవకాశం ఉందంటారు? గోల్డ్కి యాక్చువల్లీ ఒక రీజన్ చెప్పాలి అంటే ఇట్ ఈస్ జస్ట్ డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ టైం పాస్. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఆల్రెడీ పెరుగుదల ఏదైతే ఉండిందో 88,000 86,000 వరకు మనం ఒక డౌన్ సైడ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసాము. దాదాపు ఒక 91 to 93,000 వరకు రావడం జరిగింది. సో నేషనల్ మీడియాలో ఏం చెప్తున్నారు అంటే దట్ ట్రంప్ గారితో కొన్ని మీటింగ్స్ ఉన్నాయి, లైక్ సెప్టెంబర్ నెలలో యుఎస్కి వెళ్ళాల్సిన ప్రోగ్రామ్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంది మన దేశ ప్రధానమంత్రి గారు. అండ్ అలాగే ఈ నెక్స్ట్ వీక్లోనే అలాస్కాలో యుఎస్ ప్రెసిడెంట్ అండ్ రష్యన్ ప్రెసిడెంట్ ఇద్దరు కూడా కలవబోతున్నారు. సో యూక్రెయిన్ వార్ని పూర్తిగా ఆపేయండి, సో యూక్రెయిన్ వార్ని ఇంకా పొడిగించొద్దు, ఆ ల్యాండ్ సెటిల్మెంట్ ఏమైనా ఉంటే కాస్తంత బార్డర్ రీడ్రా చేద్దాము, ఇవన్నీ విషయాలు మనం మాట్లాడుకుందాం అని చెప్పేసి, అంటే ఒక శాంతి వార్త, దే ఆర్ ట్రైంగ్ టు గివ్ సమ్ మెసేజ్. సో ఏం చెప్తున్నారంటే ఇవన్నీ ఇన్స్టెబిలిటీకి గురవుతుంది ప్రపంచం అంతా, సో ఇవన్నీ ఆపేయండి అని చెప్పేసి అండర్ హిస్ లీడర్షిప్ హీస్ ట్రైయింగ్ హిస్ బెస్ట్. సో దీనివల్ల ఏంటంటే గోల్డ్కి ఒక ట్రిగ్గర్ అనేది దొరకట్లా. సో ట్రిగర్ దొరకకపోతే ఏమవుతుందంటే మాటికి క్రియేట్ చేసిన న్యూ హై దగ్గరికి వెళ్ళిపోవడం, తర్వాత ఒక 2-3 వేలు కిందికి పడిపోవడం. సో అలాంటి కైండ్ ఆఫ్ సైడ్ వేస్ మార్కెట్లో ఉంది ప్రస్తుతానికి, బట్ విత్ అ పాజిటివ్ బయాస్ అప్ టు ది లెవెల్ ఆఫ్ 1,04,000 ఏదైతే మనము అలాంటి కైండ్ ఆఫ్ రెసిస్టెన్స్ చెప్తున్నారో ఇంటర్నేషనల్ మీడియాలో కూడా మాట్లాడుతున్నారు. సో ఇండియన్ కరెన్సీకి వచ్చినప్పుడు 1,04,000 రూపాయల వరకు గోల్డ్ వెళ్ళి అక్కడ నుంచి 1,04,000 లేదా 1,06,000 మధ్యలో స్టాప్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మనం వాడే రెగ్యులర్గా ట్రెండ్ లైన్ టూల్ కానివ్వండి, దాంతోపాటే ఇన్ఫ్యాక్ట్ నిన్న కూడా నేను ఒక కొత్త టూల్ ఇంట్రొడ్యూస్ చేశా. సో అందులో మనకి ఫిబొనాకీ రీట్రేస్మెంట్ టూల్లో కూడా క్లారిటీ ఫుల్గా ఇస్తుంది. సో అదొక మంచి నేర్చుకునే అవకాశం కాబట్టి దాన్నే మనం ఇవాళ కంటిన్యూ కూడా చేద్దాము. ఎందుకంటే నిన్న ఎంతమంది అయితే చూసి అప్రిషియేట్ చేశారో, కొంతమంది కూడా కాల్ చేసి చెప్పారో దట్ అదొక కొత్త టూల్ చాలా క్లారిటీ ఇస్తుంది సార్, సో దానికి ఇంకా ఫర్దర్గా మీరు ఏదైనా ఉంటే మాకు లెర్నింగ్ అనేది కంటిన్యూ చేయండి అన్నారు. సో అదే నేను చెప్తాను ఇవాళ. బట్ దాంతోపాటు ముందు ఏంటంటే స్పాట్ మార్కెట్ ప్రైసెస్ కూడా చూసుకుందాము, వెదర్ ఇట్ ఈస్ గివింగ్ అ రేర్ ఫెనామినా ఆర్ నాట్ చూద్దాం. సో 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 10,135 రూపాయలు నిన్నటి ప్రైస్ ఉంటే ఇవాళ కూడా సేమ్ ప్రైస్లో ఉంది, విచ్ మీన్స్ అబ్సల్యూట్ జీరో. సో 22 క్యారెట్ గోల్డ్లో కూడా 92.90 నిన్న ఇవాళ, సో నో మూమెంట్ అట్ ఆల్. అండ్ అలాగే మనం చూసుకుంటే 18 క్యారెట్ గోల్డ్లో కూడా 7,601 ఉంది నిన్న ఇవాళ. సో బోత్ ద ప్రైసెస్ ఆర్ ఫ్లాట్ రిమైనింగ్ అనమాట. సో దీన్నే మనం అంటాము ఒక రేర్ ఫెనామినా. నెక్స్ట్ డే ఎలా ఉండబోతుంది అన్న విషయం మనం తెలుసుకోవాలి అంటే సాయంత్రం 5 నుంచి 9 గంటల మధ్యలో ఉన్న ముహూర్తం గురించి మనము వెయిట్ చేయాల్సిందే, ఎందుకంటే యూకే మార్కెట్స్ అప్పుడు ఓపెన్ అవుతాయి. సో హౌ రియాక్షన్ అనేది కనబడబోతుంది డాలర్ రూపంలో గోల్డ్ విషయానికి వస్తే, ఆ రియాక్షన్ తర్వాత మీకు ఇండియాలో కూడా సాయంత్రం కనిపిస్తుంది. సో దాని ప్రకారంగా రేపు స్పాట్ మార్కెట్లో గోల్డ్ ప్రైసెస్ పెరుగుతాయా లేదంటే నెగిటివ్లో ఓపెన్ అవుతాయా అన్న విషయం మనకు సాయంత్రం తెలుస్తుంది. సో బట్ బిఫోర్ దట్ ఈవినింగ్ 5 o'clock వరకు గోల్డ్ ఎలా ఉండబోతుంది, దాని రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్ కూడా చూద్దాము. ప్లస్ నేను మీకు చార్ట్ కూడా చూపిస్తాను ఆ కొత్త టూల్. సో దిస్ ఇస్ గోల్డ్ 5 minutes చార్ట్ అండి. దీంట్లో మనం సాధారణంగా ఏం చేస్తామంటే ఇది 5 minutes లేదా 1 hour చార్ట్, మీరు రెండిట్లో కూడా ఈ టూల్ని మీరు వాడచ్చు. సో ఇక్కడ మనం చూసుకుంటే, ఎందుకంటే ఇక్కడ ఫ్లాట్ మూమెంటం ఉంది కాబట్టి, ఫ్లాట్ మూమెంటం ఉన్నప్పుడు మనకు ఒక క్లారిటీ అంటూ రాదు. సో మనం ఏం చేయాలి అంటే ఈ చార్ట్ని కన్వర్ట్ చేసుకుందాము అవర్లీలో. సో 1 hour చార్ట్లో చూస్తే యూ విల్ గెట్ అ లిటిల్ బిట్ ఆఫ్ క్లారిటీ. ఇక్కడ మనం చూద్దాము, ఇదిగోండి నార్మల్ ట్రెండ్ లైన్ అయితే మనం ప్రతిరోజు వాడుతున్నాం శిరీష. సో ఇందులో ఒక్కసారి నేను ట్రెండ్ లైన్ ఇక్కడ డ్రా చేసిన తర్వాత, లైక్ హౌ యూ క్యాన్ సీ ఇక్కడ ట్రెండ్ లైన్ క్రాస్ చేశాక మార్కెట్లో ఒక మూమెంట్ అంటూ, పాజిటివ్ మూమెంట్ అంటూ కనిపించింది. కానీ మీరు ఇక్కడ ఒక్కసారి ఫిబొనాకీ రీట్రేస్మెంట్ వాడితే యూ గెట్ అనదర్ క్లారిటీ ఇక్కడ. సో ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి శిరీష, మనకు బ్లూ లైన్ ఏదైతే నేను డ్రా చేశానో దాని కిందే మీకు డాటెడ్ లైన్స్ ఉన్నాయి గ్రే కలర్ లో. సో అది కూడా ఒకలాంటి ట్రెండ్ లైన్. సో అది కూడా ట్రెండ్ లైన్. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే
ఈ గ్రే కలర్ ఏరియా బ్లూ లైన్ తో పాటు పైన సైడ్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓవర్ బాడ్ జోన్. ఇవన్నీ నేను ఎప్పుడు వాడుతూ ఉంటాను రెగ్యులర్ గా. కరెక్ట్. సో ఓవర్ సోల్డ్ జోన్ అంటే ఈ రెడ్ కలర్ ఏరియా అన్నమాట. సో గోల్డ్ ఏం చేసిందంటే కిందికి టచ్ చేసి ఓవర్ సోల్డ్ జోన్ టచ్ అవ్వగానే మళ్ళీ ఇక్కడ నుంచి బయింగ్ అనేది పైకి వచ్చేసింది. సో ఓవర్ సోల్డ్ జోన్ లో ఉన్నప్పుడు జనరల్ గా కొనుక్కోవచ్చు, ఓవర్ బాడ్ జోన్ లో ఉన్నప్పుడు జనరల్ గా మీరు అమ్ముకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే ఇంకొక విషయం మీరు గమనించాలి, ఇక్కడ ఈ రెడ్ లైన్ ఏదైతే కనిపిస్తుందో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఫస్ట్ టార్గెట్. సో ఫస్ట్ టార్గెట్ 99,942 అండ్ సెకండ్ టార్గెట్ ఆరెంజ్ లైన్ దగ్గర పెట్టేస్తే మీకు కనిపిస్తుంది 1,109 రూపాయలు. సో ఇలా ప్రతి లైన్ దగ్గర మీకు ఒక టార్గెట్ అంటూ కనిపిస్తుంది. సో దీన్ని మనం ఇక్కడ పోల్చుకోవచ్చు. ఏదైతే నేను లెవెల్స్ డైలీ చెప్తుంటాను కదా, సో ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ చూసుకుంటే 1,04,074 రూపాయలు. సో ఇక్కడ కూడా చూసుకుంటే రెసిస్టెన్స్ 2లో 1,06,50 అండ్ రెసిస్టెన్స్ 3లో 1,0967 రూపాయలు. బట్ అప్ సైడ్ లో ఛాన్సెస్ కాస్తంత తక్కువ కనిపిస్తున్నాయి, ఎందుకంటే సైడ్ వేస్ జోన్ లో ఉంది కాబట్టి గోల్డ్. ఇక్కడ మీరు సపోర్ట్ 1 లో చూసుకుంటే 99,981, 99,664 అండ్ 99,488. సో ఇక్కడ మనం చూసుకుంటే గోల్డ్ మనకి డౌన్ సైడ్ లో 99,944 చూపిస్తుంది. సో ఇలా మనకు అప్డేట్ అవుతున్నప్పుడల్లా మనకు లెవెల్స్ కూడా కరెక్ట్ గా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. సో 99,000 ఇక్కడ 488 సపోర్ట్ 3లో ఉంది కాబట్టి గోల్డ్ కాస్తంత కిందికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. బికాస్ ఫిబొనాకీ రీట్రేస్మెంట్ లో ఏమైందంటే అగైన్ ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఫాల్ అంటూ స్టార్ట్ అయింది. కానీ మొత్తానికి చూసుకుంటే ట్రెండ్ లైన్ పైనే ఉంది. ఈ విషయం మర్చిపోవద్దు. దట్ మీన్స్ పూర్తిగా నెగిటివ్ లేదు, పూర్తిగా పాజిటివ్ కూడా లేదు గోల్డ్. సో సైడ్ వేస్ జోన్ లో ఉంది కాబట్టి మీరు కొన్నా లాస్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది, మీరు అమ్మినా కానీ అక్కడ కూడా లాసెస్ వచ్చే అవకాశం ఉంది. సో సైడ్ వేస్ మార్కెట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ నాయిస్ జోన్ అనమాట. నాయిస్ అంటే ఇక్కడ ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది కానీ డబ్బులు మాత్రం ఇవ్వదు. సో కొట్టుమిట్టాడే సమయంలో ఏంటంటే కాస్తంత మార్కెట్ నుంచి దూరంగా ఉండండి అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అందరు కూడా చెప్తారు. సేమ్ అడ్వైస్ ఐ విల్ ఆల్సో టెల్ యూ. ఎందుకంటే ఈ కొత్త టూల్ మీరు నేర్చుకున్నాక దీంట్లో మీకు ఫస్ట్ క్లారిటీ అవసరం. సో క్లారిటీ అవసరం అంటే మీరు ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలి. దాని గురించి కాల్ చేయండి ఎనీ గివెన్ డే. జస్ట్ లెట్ మీ నో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.